హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి said it, I will not leave anyone. What will you say is the question from a national reporter in front of Pawan Kalyan. Instead of answering, Pawan Kalyan gave a smile. What it means? Jagan Mohan Reddy has said that I will not leave anyone. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవ్వరిని వదలనంటున్నారు, దానికి మీరేమంటారు అని నేషనల్ మీడియా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చెవిగోక్కుంటూ పవన్ కళ్యాణ్ ఒక నవ్వు నవ్వాడే తప్ప సమాధానం ఇవ్వలేదు. మరి సమాధానం ఇవ్వలేదా, లేక ఆ నవ్వులోనే సమాధానం దాగుందా అన్నది విశ్లేషణ చేద్దాం. సరళమైన భాషలో చెప్పుకోవాలంటే చిరునవ్వు, సకిలింపు నవ్వు, ఇకిలింపు నవ్వు, ముసిముసి నవ్వు, మూగ నవ్వు, గుడ్డి నవ్వు, పకపకలు, అట్టహాసం, ఇలా నవ్వులోని రకాలను చెప్పుకోవచ్చు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇది పురాతన కాలం నుంచి తాత్వికుల అభిప్రాయం. కాకపోతే దీనికి విశేషమైన ప్రాచుర్యం కలిగించింది మాత్రం పెద్ద ఆయన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. నిజానికి వైఎస్ఆర్ గారి ఈ ప్రబోధం తర్వాతే చంద్రబాబు నాయుడు మొహంలో చిరునవ్వు కనిపించడం మొదలైంది. అంతకుముందు చంద్రబాబు మొహంలో చిరునవ్వు అనేది ఉండేది కాదు. నవ్వు 4 విధాల చేటు అనేది నానుడి. కానీ కాలగమనంలో నవ్వు 40 విధాల గ్రేటు అని మార్చుకున్నాం. ఇంతకీ నవ్వు అనేది చేటా గ్రేటా? ఇది తెలుసుకోవాలంటే ముందు నవ్వులోని రకాలు తెలుసుకుందాం. భరతముని నాట్యశాస్త్రంలో స్మితం, అహసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం అని నవ్వుని వర్గీకరించాడు. ఆధ్యాత్మికంగానో వేదాంత ధోరణిలోనో మాట్లాడినప్పుడు ఈ పదాలు బాగుంటాయి. మరి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు చెప్పినట్లుగా చెప్పుకోవాలంటే మొలక నవ్వు, మొద్దు నవ్వు, కిచకిచ నవ్వు, కిలకిల నవ్వు, ఇగిలింపు నవ్వు, సకిలింపు నవ్వు, కొండ మూకుడు నవ్వు, కప్పదాటు నవ్వు, వెర్రి నవ్వు, తిట్టు నవ్వు అంటూ అనేక రూపాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ నవ్విన నవ్వు ఏ నవ్వు అన్నది ఆలోచిద్దాం. ఒక వ్యక్తిని ప్రశ్న అడిగినప్పుడు ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా ఒక నవ్వు నవ్వాడు అంటే దాని అర్థం ఆయనకు సమాధానం తెలియదని కానీ, లేక తెలిసినా చెప్పడం ఇష్టం లేదు అని కానీ, లేదా అపహాస్యం చేయడానికైనా సరే నవ్వి ఉండాలి. ఇందులో పవన్ కళ్యాణ్ నవ్వుకి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం లేదా, లేక పవన్ కళ్యాణ్కి సమాధానం చెప్పడం ఇష్టం లేదా, లేదు జగన్మోహన్ రెడ్డిని అపహాస్యం చేస్తున్నాడా అని ఆలోచిస్తే అడిగిన ప్రశ్న ఒకసారి పరిశీలిద్దాం. జగన్మోహన్ రెడ్డి ఎవ్వరిని వదిలిపెట్టను అంటున్నాడు, దీనికి సమాధానం ఉందా అంటే ఈ ప్రశ్నలో సమాధానం ఉండకపోవడానికి ఇది అంత క్లిష్టమైన ప్రశ్న కాదు. సాధారణంగా పవన్ కళ్యాణ్ నైజం ప్రకారం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కదా, అప్పుడు చూద్దాం అని అనాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పగలిగే ధైర్యం, సాహసం పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్న పరిస్థితిలో లేదు. ఇంకా కాదంటే మా కూటమి ప్రభుత్వం అవినీతి చేయట్లేదు, మమ్మల్ని ఏ కేసుల్లోనూ ఇరికించలేరు అని చెప్పే సాహసం చేయాలి. కానీ వాస్తవం ఏంటన్నది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు గనక అలా చెప్పలేడు. అసలు నేషనల్ మీడియా ఈ ప్రశ్న అడగగానే పవన్ కళ్యాణ్ గుండెల్లో రాయిపడింది. చూడడానికి చిన్న ప్రశ్నలా కనిపించినా అక్కడ అడిగింది నేషనల్ మీడియా జర్నలిస్ట్. అంటే ఆ ప్రశ్న ఎంత లోతైనదో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. ఆ ప్రశ్న ఎంత విలువైనదో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. ఎందుకంటే ఆ ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉంది గనక. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి, ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి, ఆలోచించే మాట్లాడాలి. కానీ ఆలోచించి సమాధానం ఇచ్చే అంత సమయం అక్కడ లేదు. ఏ వ్యక్తి అయినా తాను ఇరకాటంలో పడ్డప్పుడు వెంటనే తన చేయి చెవి దగ్గరకు చేరుకుని చెవిని నులుముతుంది. ఇది మానసిక నిపుణులకు సులభంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేశాడు. కానీ వెంటనే తేరుకుని చేయిని తీసేశాడు. ఇంతకీ పవన్ దగ్గర సమాధానం ఉందా లేదా? ఆ నవ్వులోని అర్థం, అంతరార్థం ఏంటి? పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉంది, కానీ
బయటకు ఆ సమాధానం చెప్పలేడు. ఆ సమాధానం ఏమై ఉంటుందో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒక అధికార పక్షంలోని డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తనకి ప్రధాన వైరిపక్షమైన వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే పవన్ కళ్యాణ్ చూడకుండా ఉంటాడా? చూశాక ఏమనుకుని ఉంటాడు? ఇది తెలియాలంటే గతంలో 2019 ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఒక్కసారి గమనించండి. 2014 నుంచి 2019 వరకు మౌనంగా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూ చూస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్ ముందు మాత్రం చంద్రబాబు చేసిన, లోకేష్ చేసిన అవినీతిని ఎండగట్టాడు. అంటే 2014 నుంచి 19 వరకు ఎంత అవినీతి జరిగిందో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 2024-25 సంవత్సరానికి గాను ఏడాదిలోనే ఎంత దారుణమైన పరిస్థితుల్లో పాలన ఉందో పవన్ కళ్యాణ్కి తెలియంది కాదు. అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందడం, అన్ని రంగాల్లోనూ అవినీతి జరగడం పవన్ కళ్యాణ్ గమనిస్తూనే ఉన్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డిని తాను ఒక్కడు ఓడించలేడు గనుక కిక్కురు మనకుండా భరిస్తున్నాడు చంద్రబాబు నాయుడిని. లేదంటే ఈ పాటికే చంద్రబాబు చేస్తున్న అవినీతిపై, అక్రమాలపై, నీతి బాహ్యమైన చర్యలపై గలం విప్పి ప్రశ్నించేవాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి. ఒకవేళ నిన్నటి వరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో పవన్ కళ్యాణ్కి గుర్తు లేకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అంకెలతో సహా, ఆధారాలతో సహా 2.5 గంటల సేపు ఏకధాటిగా రుజువులు, సాక్ష్యాలతో ఎండగట్టాక తెలియకుండా ఉంటుందా? గుర్తించలేకుండా ఉంటాడా? అందుకే తన దగ్గర మౌనమే సమాధానమైంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో లోకేష్ చేస్తున్న అరాచకాలని వెనకేసుకు రాలేక చంద్రబాబు చేస్తాడని నమ్మి ప్రజల వద్ద తాను భరోసా ఇచ్చిన పథకాలేవి అమలు కాకపోతూ ఉంటే చూస్తూ ఉండలేక, మింగలేక, కక్కలేక సైలెంట్గా ఉండిపోతున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాలేడు అని చెప్పలేడు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంపై ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో అందరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్కే బాగా తెలుసు. గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమాత్రం ఎక్కువ తక్కువ మాట్లాడినా అది భవిష్యత్తులో తనకు ముప్పుగా తయారవుతుందనే తత్వం పవన్ కళ్యాణ్కి బాగా బోధపడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంతలా విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడు? గతంలో పవన్ కళ్యాణ్ ఏమీ కాదు, కేవలం ఒక పార్టీ నాయకుడు మాత్రమే. అప్పుడు ఏం మాట్లాడేసినా, ఎలా మాట్లాడినా చెల్లుతుంది. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక భాగస్వామి. ఇప్పుడు జరుగుతున్న అవినీతి, అక్రమాలు వంటి అనేక వాటిలో కూటమి చేసే ప్రతి తప్పుడు పనిలో తనకు సంబంధం లేదు అనడానికి వీలు లేదు. డిప్యూటీ సీఎం హోదాలో, ఎమ్మెల్యే హోదాలో ఖచ్చితంగా చాలా ఫైళ్లపై సంతకాలు పెడుతూ ఉంటారు. ఒకసారి సంతకం పెట్టాక అందులో నాకు సంబంధం లేదు అనడానికి ఉండదు. అందుకే రుజువులు, సాక్ష్యాలతో, లెక్కలతో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని విడిచిపెట్టను అని చెబుతుంటే నిజమే కదా. తాను తలుచుకుంటే రానున్న రోజుల్లో మా పరిస్థితి ఏంటి అని భేరీజు వేసుకొని పవన్ కళ్యాణ్ మౌనం వహించాడు. విలేకరి ఆ ప్రశ్న అడగగానే ముందు ఇబ్బందికరమైన నవ్వుతో ప్రారంభించి ఆ ఇబ్బందిని బయటకు తెలియనివ్వకుండా వెకిలి నవ్వుగా మార్చాలనే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా మనసులో 1కి 10 ఆలోచనలు వచ్చాయి. వెకిలి నవ్వు నవ్వితే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. ఒక మధురవాణి నవ్వు కన్యాశుల్కానికి ఊపిరైంది. ఒక ద్రౌపది నవ్వు కురుక్షేత్ర మహాసంగ్రామానికి హేతువైంది. ఒక లక్ష్మణుడి నవ్వు రాముని కొలువులో కల్లోలాన్ని సృష్టించింది. తాను నవ్వితే భవిష్యత్తులో వచ్చే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో గుర్తొచ్చి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏది మర్చిపోయే రకం కాదు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో ఆపితే అదే చంద్రబాబుని ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 16 నెలలు జైల్లో ఉంచిన చంద్రబాబుని ఏ విధంగా ఒక ఆట ఆడుకున్నాడో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. ఆ 16 నెలలు జైల్లో ఉంచిన సందర్భానికి
పవన్ కళ్యాణ్కి ఏ విధమైన సంబంధం లేదు గనుక ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఊసెత్తలేదు. కేవలం 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన అధికారం దక్కకుండా చేశాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకి అండగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే కారణాలతోనే తాను గత ప్రభుత్వ పాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో పవన్ కళ్యాణ్ మర్చిపోలేడు. మరి మోడీ అండగా ఉన్నాడు కదా, ధైర్యంగా ఉండొచ్చు కదా అనే ప్రశ్న తలెత్తవచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మోడీ ఎంతగా అవినాభావ సంబంధంతో మెలిగారో అందరికీ తెలిసిందే. అలాంటి జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్న మోడీ రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పవన్ కళ్యాణ్ని దూరం చేసుకోవడా అనే ఆలోచన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్లో ఉంటుంది. మొన్నటి మీటింగ్లో మోడీ చాక్లెట్ ఇవ్వడం ద్వారా తాను ఏది మరిచిపోలేదు అనే విషయం ఒక్క చాక్లెట్తో గుర్తు చేశాడు మోడీ. పాచిపోయిన లడ్డూల విషయంలో మోడీ ఎంత హర్ట్ అయ్యారన్నది ఈ ఒక్క చాక్లెట్ విదందంతో అందరికీ అర్థమయ్యేలా చేశారు. రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కంటే ఇతర రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ని వాడుకోవాలి అనేది బీజేపీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో ఉంచి పవన్ కళ్యాణ్ని ఇతర రాష్ట్రాల్లో వాడుకోవాలని ఆలోచిస్తుంది బీజేపీ. అందుకు తగ్గట్టుగానే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ మైండ్ని ట్యూన్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, వారు ఆడమన్నట్లా ఆడడం, వారు చెప్పిన దానికి తలాడించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వక్ఫ్ బిల్లుని సుప్రీంకోర్టులో వ్యతిరేకించడం ద్వారా తానేంటో మరోసారి రుజువు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి సాహసం చంద్రబాబు జీవితంలో చేయగలడా లేదా అన్నది పవన్ కళ్యాణ్కి తెలియంది కాదు. ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి గనుకనే పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. పోనీ ఏదో ఒకటి మాట్లాడేద్దాం అంటే ఇప్పటికే చాలా మాట్లాడేసి అంతకు మించి చాలా అపవాదులు అపప్రదలు మూటగట్టుకున్నాడు. నేషనల్ మీడియా మన నోటి ముందు మైక్ పెట్టింది కదా అని ఏదో ఒకటి మాట్లాడేస్తే అది నేషనల్ మీడియా యావత్ దేశంలోనూ చులకనవుతాడు. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవలంబిస్తున్న నీతి. కూటమి ప్రభుత్వం చేసే ఏ అర కొర మంచైనా అందులో తనకు భాగస్వామ్యం ఉంటుంది, అది తన హక్కు. మరి కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి వంటి వాటిలో భాగస్వామ్యం లేదా అంటే అబ్బే నాకేంటి సంబంధం అన్నట్లు ప్రవర్తిస్తుండడం మనకి తెలిసిన విషయమే. తెలుసో తెలియకో తాను ధృతరాష్ట్రుడి కౌగిలి వంటి చంద్రబాబు కౌగిలిలో చిక్కుకున్నాడు. ఇప్పుడు బయటపడాలన్నా పడలేడు. ఇలాగే ఇదే కౌగిలిలో బందీగా ఉంటే తన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరమేనని బాగా తెలుసు. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి దశాబ్దంన్నర కాలమవుతోంది కనుక తనకు తానే అన్నీ కాకపోయినా కొన్నైనా అర్థం చేసుకోగల పరిపక్వత వచ్చి ఉండాలి. నువ్వు పేదవాడివా, నువ్వు అమాయకుడివా, జగన్ నువ్వు చావగొట్టి చెవులు మోస్తావు అని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆడింది జస్ట్ ఒక సరదా గేమ్ మాత్రమే. 2014 నుంచి 19 మధ్యకాలంలో అత్యధికంగా మద్యం అమ్మి 70,000 కోట్లు మాత్రమే ఆదాయం తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటే అర్థం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మకాలు బాగా తగ్గించి 1,06,000 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినప్పుడు అవినీతి జరిగిందని చెప్తే జనం నమ్ముతారా? ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా జనం నిజం తెలుసుకోరా? పోనీ తప్పుడు ఆధారాలతో అరెస్ట్ చేస్తే గతంలో మాదిరిగా 16 నెలలు మించి జైల్లో ఉంచే ఆస్కారం ఉంటుందా? అసలు రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం, ఎక్కడైనా ఆయన సంతకం చేశాడా అనే ఒకే ఒక్క ప్రశ్నతో జగన్మోహన్ రెడ్డి ఈ విష వలయాన్ని తునాతునకలు చేసేశాడు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి ఎక్కడ ఎవ్వరూ ప్రస్తావించకండి అని స్వయంగా చంద్రబాబే తన అనుయాయులకు సూచించారు అన్న వార్తలు దావానలంలా వ్యాపించడం, వాటిని ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కూటమి నాయకుడు ఖండించకపోవడం అందరికీ తెలిసిందే. వ్యవస్థలు కూడా
గతంలో మాదిరిగా చంద్రబాబు తానా అనగానే తందానా అనడం లేదని చంద్రబాబు లోకేశులతో పాటు పవన్ కళ్యాణ్కి కూడా బాగా తెలుసు. ఈ మధ్యనే కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను అందరూ అధికారులు గౌరవించాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దాని అర్థం అంతలా హుకుం జారీ చేస్తే గాని అధికారులు కూటమి ప్రభుత్వం మాట వినడం లేదు అనే కదా అర్థం. అంతలా వినడం లేదంటే అధికారులు అందరిలోనూ జగన్మోహన్ రెడ్డిపై అభిమానం, నమ్మకం నిండి ఉండాలి. లేదంటే ఈ కూటమి ప్రభుత్వం తాత్కాలికమేనని, రానున్నది జననేత జగనన్న పాలనేనని గుర్తుండి ఉండాలనే కదా అర్థం. ఇవన్నీ ఒక్క గంటలోనో ఒక్క రోజులోనో జరిగినవి కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అంటే గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాలే. మరి ఇన్ని మైండ్లో ఒక్కసారిగా సుదర్శన చక్రం గిర్రను తిరిగినట్లు నేషనల్ మీడియా జర్నలిస్ట్ అడిగిన ఆ ఒక్క ప్రశ్నతోనే పవన్ కళ్యాణ్ మైండ్లో గిర్రను తిరిగితే ఆ నవ్వుతో కవరింగ్ చేసుకోవడం, దాటవేయడం తప్ప ఏం చేయగలుగుతాడు? అదేదో లేని మొహానికి అదేదో సింగారం అనే సామెత గుర్తు చేసుకొని మీరు కూడా ముసిముసి నవ్వులు నవ్వినప్పటికీ చేయగలిగింది ఏమీ లేదు. ఇంతకీ మొదట్లో కొన్ని నవ్వులు చెప్పాను కదా, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు చెప్పినట్లుగా మొలక నవ్వు, మొద్దు నవ్వు, కిచకిచ నవ్వు, కిలకిల నవ్వు, ఇగిలింపు నవ్వు, సకిలింపు నవ్వు, కుండ మూకుడు నవ్వు, కప్పదాటు నవ్వు, వెర్రి నవ్వు, తిట్టు నవ్వు. వీటిలో ఈ 10 పవన్ కళ్యాణ్ నవ్విన నవ్వు ఏ నవ్వు అన్నది మీరే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ ఎప్పటికీ నేను మీ నాగేష్ గంగుల. నమస్తే.